అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణకు పార్టీ ఆదేశించింది. 3 సభ్యులతో కూడిన కమిటీ విచారణకు నియమించింది. కమిటీలో శివశంకర్, తమ్మళ్లపల్లి రమాదేవి, వరుణ్ను నియమించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్కు కమిటీ ఆదేశించింది. అలాగే విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని జనసేన అధినాయకత్వం ఆదేశించింది. అరవ శ్రీధర్, రైల్వే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణలు, అలాగే ఒక బాధితురాలు చేసినటువంటి ఆరోపణలు, ఈ వ్యవహారం మీద మొత్తంగా జనసేన పార్టీ చాలా సీరియస్ గా పరిగణించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అరవ శ్రీధర్ ను కమిటీ 3 కూడినటువంటి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ముందు 7 రోజుల్లోగా ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వచ్చి ఏం జరిగింది అనేది వివరణ ఇవ్వాల్సింది చెప్పారు. సో అంతవరకు కూడా ఈ కమిటీ నివేదిక వచ్చేంత వరకు, తేలేంత వరకు కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆయన లేఖ విడుదల చేయడం జరిగింది రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నుండి. సో ఈ పెద్ద వ్యవహారం, ఈ వ్యవహారం మాత్రం పెద్ద ప్రకంపనలు అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు వచ్చేలాగా, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక ప్రభుత్వ విప్, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది ఎంతవరకు నిజము, అలాగే ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆమె ఆరోపించినట్లుగా జరిగిందా లేదా అని అన్ని కోణాల్లో కూడా ఈ కమిటీ ఒక విచారణ చేయనుంది. మరి ఈ విచారణ జరిగేంత వరకు కూడా అరవ శ్రీధర్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, పార్టీ కార్యక్రమాల్లో అని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం మాత్రం పెద్ద సమస్య అయ్యేలాగా ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంతకుముందు గతంలో కూడా ఇటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ఒక పెళ్లి అయినటువంటి మహిళతో ఇటువంటి వ్యవహారం నడపడం, అలాగే అభాషించి చేయించాలని చెప్పి ఆరోపణ రావడం, అలాగే పూర్తి స్థాయిలో తనను బెదిరించాలని చెప్పి కూడా చెప్పడం మరి కూడా పెద్ద అంశంగా చెప్పుకోవచ్చు. మరి అరవ శ్రీధర్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఇంతవరకు కూడా ఏం జరిగిందనే వివరణ కానీ వీడియో కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. మరి ఈ ఎక్కడ ఎందుకు ఇంత జరగాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది కూడా ఈ కమిటీ అయితే తేల్చనుందని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే శివశంకర్, అలాగే రమాదేవి, ఇంకా వరుణ్ అనే ఈ ముగ్గురితో పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శులు వీరితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిజాలు కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఈ వీడియో వైరల్ కావడము, అలాగే ఆ బాధిత మహిళ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి అరవ శ్రీధర్ ఏ ప్రమేయం ఏంటి, అసలు నిజంగా మహిళ ఆరోపిస్తున్నట్లుగా ఎంత నడిచిందా, లేదంటే ఇందులో ఏమైనా కుట్ర ఉందా, అలాగే వైసీపీ ఎక్కువగా దీన్ని
కొనుగోలు చేయడం వెనుక వైసీపీ ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. సో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడము, అలాగే ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం విప్పుగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి లైంగిక ఆరోపణలు రావడం పెద్ద దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఒక వారం రోజులు 7 రోజుల పాటు ఆయనకు అవకాశం ఇచ్చారు. 7 రోజులుగా వచ్చి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్పారు. మరి అరుణ్ శ్రీధర్ ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, దీని నుంచి ఎలా బయటపడతారు, ఇంతకీ తనకు ఇందులో ప్రమేయం ఉందా లేదా అనేది కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఒక వారం రోజుల్లోపు దీనికి సంబంధించినటువంటి అంశం ముగుస్తుందా లేదంటే ఇంకా కొత్త మలుపులు ఏమైనా తిరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.